జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఏపీకి తీసుకెళ్లనున్నారు. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి సంఘటన సాక్షికి సంబంధం అపవాదులు అట్టగట్టి కేవలం కొంతమంది వాస్తవాన్ని పూర్తిగా మనం చూడొచ్చు. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. అలాగే సాక్షి యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు కొమ్మినేని తరలిస్తున్నారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో కొమ్మినేని అరెస్ట్ చేసినట్లుగా జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కు సమాచారం ఇచ్చారు తుళ్లూరు పోలీసులు. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు అందించిన నోటీసుల మేరకు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు కొమ్మినేని తరలిస్తున్నారు. వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అమరావతి రైతులను కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడినటువంటి కేసులో ఇప్పటికే ముగ్గురిపైన కేసు నమోదు చేశారు తుళ్లూరు పోలీసులు. ఇందులో A1గా జర్నలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణంరాజు, మరోవైపు సాక్షి జర్నలిస్టు A2గా కొమ్మినేని, మరోవైపు A3గా సాక్షి ఛానల్ను కూడా నిందితుల జాబితాలో చేర్చినటువంటి పరిస్థితి ఉంది. కొద్ది నిమిషాల క్రితమే జర్నలిస్ట్ కాలనీలోని కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేసి నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కూడా కొమ్మినేనిని అరెస్ట్ చేసినట్లు చెప్పడం జరిగింది. అరెస్ట్ వారెంట్ను కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు అందజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి నేరుగా తుళ్లూరు పోలీస్ స్టేషన్ కూడా కొమ్మినేనిని తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పలు పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికే వీరిపైన కేసు కంప్లైంట్ చేయడంతో పలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజధాని మహిళలను కించపరిచే విధంగా డిబేట్లో మాట్లాడినటువంటి కృష్ణంరాజును అతన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత హోస్ట్ సీట్లో ఉండి కూడా ఇతను చేయలేదనేది కొమ్మినేని పైన ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ ఆ వీడియోలో స్పష్టంగా ఉంది కాబట్టి కొమ్మినేనిని కూడా ఈ కేసులో A2గా చేర్చడం జరిగింది. సాక్షి యాజమాన్యాన్ని A3గా చేర్చడం జరిగింది. ప్రస్తుతం A1 నిందితుడు, ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కృష్ణంరాజు పరారీలో ఉన్నాడు. అతని కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీలో తన ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో పోలీసులు అక్కడ తాళం వేసి ఉండడంతో అతను హైదరాబాద్లో తలదాచుకొని ఉన్నాడనేటువంటి సమాచారంతో 2 ప్రత్యేక బృందాలు హైదరాబాద్కి రావడం జరిగింది. ప్రస్తుతం జర్నలిస్టు కృష్ణంరాజు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈరోజు సాయంత్రంలోగా కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక తుళ్లూరు పోలీస్ స్టేషన్లకు కొమ్మినేని తరలించిన తర్వాత అతన్ని విచారించి అతన్ని కూడా ఈరోజు సాయంత్రంలోగా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసం నుండి అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్కు, ఎందుకంటే వేరే రాష్ట్రానికి తరలించాల్సి ఉంటుంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలి. కొమ్మినేనిని అరెస్ట్ చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్కు సమాచారం అందించి అతనికి ఇచ్చినటువంటి అరెస్ట్ వారెంట్ కాపీని కూడా జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్కు చూపించిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి కొద్ది నిమిషాల క్రితమే ఏపీకి కూడా తరలించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత కొమ్మినేనిని ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం కానీ జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. తన డిబేట్లో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు రోడ్డునెక్కి వారిపైన చర్యలు తీసుకోవాలి, ఇంకొకరెవరు కూడా మహిళలను అసభ్యంగా మాట్లాడడం కానీ కించపరిచే విధంగా మాట్లాడకూడదంటే వీరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున మనం ఆంధ్రప్రదేశ్లో ఆందోళన చేసినటువంటి సందర్భాన్ని చూసాం. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అమరావతి మహిళలు ఇచ్చినటువంటి కంప్లైంట్, అమరావతి రైతులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ప్రస్తుతం వారి ముగ్గురిపైన కూడా ఈ కేసులో 3 నిందితులు చేర్చారు కాబట్టి ముగ్గురిపైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరోవైపు ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా పెట్టి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో అతన్ని విచారించిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కృష్ణంరాజు పరారీలో ఉన్నాడు కాబట్టి అతని కోసం మరొక 2 బృందాలు అయితే మాత్రం హైదరాబాద్లో గాలిస్తున్నాయని చెప్పుకోవచ్చు. విజయచంద్రిక.
దీని తర్వాత పరిణామాలు ఎలా ఉండొచ్చు ప్రవీణ్? ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంత ఘోరంగా కించపరిచి అవమానించి మాట్లాడినా కూడా సాక్షి యాజమాన్యం ఏమి అనలేదని లైవ్ లో చెప్పుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గతంలో మనం చూసాము ఇదే కొమ్మినేని డిబేట్లో ఉన్నటువంటి సమయంలో, లక్ష్మీ పార్వతి డిబేట్లో ఉన్నటువంటి సమయంలో ఒక కాలర్ కాల్ చేసి ఆమెను అంటే ఒక ఆల్రెడీ పెళ్ళైనటువంటి మహిళ భర్తను మోసం చేసి రావడంతో పాటు భర్త పైన ఆరోపణలు చేసిందని ఒక కామెంట్ చేసినందుకు కొమ్మినేని ఆ కాలర్ పైన విరుచుకుపడినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ ఏకంగా రాజధాని మహిళలపైన, రాజధాని రైతులపైన మహిళలను ఉద్దేశించి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా వాటిని ఖండించకపోవడం తన డిబేట్లో, మరోవైపు వాటి ఆక్షేపంగా ఉన్నటువంటి వర్డ్స్ను కూడా కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పేం లేదన్నట్టుగా వీళ్ళు వ్యవహరించినటువంటి తీరును చూస్తే ఏపీలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి అందులో భాగంగానే ఏపీ రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మహిళలు వాళ్ళు ఎంతో బాధపడ్డారు. వాళ్ళను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడడం, మరోవైపు వారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఎవరు సమర్థించినటువంటి మాటలు వాళ్ళు ఆ డిబేట్లో చేశారు. కాబట్టి పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఇమీడియట్లీ యాక్షన్ కింద ఈరోజు హైదరాబాద్కి వచ్చి కొమ్మినేని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కృష్ణరాజు అయితే పరారీలో ఉన్నాడు. అతను ఏవన్ నిందితుడు, అతనే ఈ వ్యాఖ్యలు చేశాడు ఆ డిబేట్లో. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా చేసుకొని తప్పు లేదు అనే సమర్థించుకునే ప్రయత్నమే చేస్తూ జగనన్న కనెక్ట్ అనే సోషల్ మీడియా వేదిక విడుదల చేశారు వీడియో. కానీ ఎక్కడ ఆయన తప్పు చేశానని క్షమాపణ కోరటం లేదు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రాజధాని మహిళలు వేషాలు అన్నటువంటి ఒక వర్డ్ చాలా అసభ్యకరమైనటువంటి వర్డు, ఎవరు కూడా సమర్థించని వర్డ్గా మనం భావించాల్సి ఉంటుంది. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడాడు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు తెలియజేసినటువంటి సమయంలో కూడా తను మాట్లాడిన మాటలు కరెక్ట్ అన్నట్లు తానే సమర్థించుకున్నటువంటి పరిస్థితి ఉంది. పోనీ మాట్లాడినటువంటి వ్యక్తి ఒకవేళ సమర్థించుకున్నప్పటికీ కూడా అందులో డిబేట్లో ఉన్నటువంటి కొమ్మినేని కూడా వాటిని ఖండించకపోవడం, తర్వాత డిబేట్ అయిన తర్వాత అయినా కూడా తన డిబేట్లో మాట్లాడినటువంటి కృష్ణరాజు అసభ్యకరంగా మాట్లాడాడు కాబట్టి క్షమించాలని ఆ డిబేట్లో చెప్పకపోవడం, సాక్షి యాజమాన్యం సైతం దాన్ని సమర్థించే విధంగా తమకేమీ పట్టదన్నట్లు, తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించడంతో ముగ్గురిని కూడా నిందితులుగా పెట్టడం జరిగింది. కామెంట్ చేసినటువంటి కృష్ణరాజు ఏవన్గా, ఆ డిబేట్లో ఉన్నటువంటి కొమ్మినేనిని A2గా, మరోవైపు A3గా సాక్షి యాజమాన్యాన్ని కూడా పెట్టారు. కాబట్టి ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్.